వెల్కమ్ టు రా టీవీ. మనతో పాటు ఉన్నారు విజయనగరం. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గా ఉంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రతి ఒక్క విషయాన్ని కూడా వెంట వెంటనే షేర్ చేస్తూ ప్రజలకి వెంట వెంటనే తెలియజేస్తున్నటువంటి విజయనగరం విజయలక్ష్మి మనతో పాటు ఉన్నారు. అయితే ఈరోజు ఈ సోషల్ మీడియా అనే ప్లాట్ఫారంగా ఎంచుకొని ఈ యొక్క కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నారు, అసలు ఇందులో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు అనే విషయాలు మనతో పాటు మాట్లాడతాం. చెప్పండి, ముఖ్యంగా చూసుకుంటే ఏ విధంగా చూడాలి ఏంటి? ఈరోజు మీరు సోషల్ మీడియాలో ముందుకు వెళ్తున్నారు. ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియా అనేది చాలా క్రియాశీలకంగా కనిపిస్తూ ఉన్నది మీడియా రంగంలో. దీనిలో చూసుకుంటే మీరు ఎందుకు ఈ యొక్క ప్లాట్ఫామ్ ఎంచుకున్నారు ఏంటి? రా టీవీ ప్రేక్షకులకి నమస్కారం. అంటే ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక టాలెంట్ అయితే, హ్యూజ్ టాలెంట్ అయితే ప్రతి మనిషిలో కూడా ఉంటుంది. నేను ఇంతకుముందు ప్రతి ఫోన్‌లో కూడా స్టోరేజ్ అనేది కొంత లిమిటే ఉంటుంది. ఫోటోలను దాచుకోవడం కోసం, ప్రైవేట్‌లో పెట్టుకోవడం కోసం ఫేస్‌బుక్ గానీ, యూట్యూబ్ గానీ వాడేదాన్ని. తర్వాత తర్వాత అంటే ప్రజా సమస్యల మీద స్పందించడం వల్ల బావుంటుందేమో, మార్పు తేవచ్చేమో అనే దిశగా అయితే నేను ఫేస్‌బుక్‌ని పబ్లిక్‌గా వాడడం స్టార్ట్ చేశాను. వాళ్ళ స్పందన అయితే ప్రజల నుంచి మనం ప్రతి ఒక్కటి పెడుతున్నప్పుడు వాళ్ళ స్పందన అయితే చాలా బావుంది. రియాక్ట్ అవ్వడం గానీ, ఏదైనా గానీ. సో, నేను యాక్టివ్ అంటే ప్రజల ఆదరణ బావుంది నా సోషల్ ప్లాట్‌ఫార్మ్ మీద. సో, ఆ విధంగా నన్ను నేను ఇంప్రూవ్ చేసుకుంటూ అలా అయితే ముందుకొచ్చాననమాట. అంటే ప్రజల సమస్యల మీద మాట్లాడినా గానీ స్పందించే వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. ఆ ప్రజల సమస్యల్ని అంటే ఇందులో తెలియజేయడం ద్వారా గూడా అంతో కొంత మార్పయితే వచ్చిద్దనమాట. అలాంటి మార్పులు నేనైతే చాలా చూశాననమాట ఒక 4, 5 ఇయర్స్‌లో. కాబట్టి మార్పు దిశగా అయితే నా సోషల్ ప్లాట్‌ఫార్మ్ ఉపయోగపడుతుంది జనాలకి అనే ఉద్దేశంతో అయితే స్టార్ట్ చేశాను. అంటే ఈ సోషల్ మీడియా ఉపయోగించిన అల్టిమేట్ గోల్ ఏంటి? ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నారు? నాకైతే పాలిటిక్స్ అనేది చాలా ఇష్టం. నాకు మాట్లాడడం గానీ, స్పందించడం గానీ, మోటివేషనల్ స్పీకర్‌గా అవ్వాలని కానీ నాకైతే చాలా ఇష్టము. ఆ వేదిక రావాలి అనంటే మనం ఎళ్లి మాట్లాడదామనంటే ఎవరు అవకాశం ఇవ్వరు. లేకపోతే పొలిటికల్‌గా అయినా గానీ మనీ అనేది కీ రోల్ అనమాట. మరి మనీ సంపాదించాలన్నా కానీ మరి ఏం చేయగలం కుటుంబాన్ని చూసుకుంటూ అనంటే ఫేస్‌బుక్‌లో అయితే నాకైతే దాదాపు 75,000 ఫాలోవర్స్ ఉన్నారనమాట. దాని ద్వారా పబ్లిక్ రియాక్షన్స్ బట్టి నాకు మంత్లీ ఒక 30,000 ఇన్‌కమ్ అయితే వస్తుంది. సో, మనం మనీ ఎర్న్ చేయొచ్చు. సోషల్ ప్లాట్‌ఫార్మ్‌లో మంచి విషయాలు తెలియజేస్తూ, అలాగే మనకున్నటువంటి ఆశలు, ఆకాంక్షలు కూడా నెరవేర్చుకోవడానికి నాకు చాలా బాగా అనిపించింది. అల్టిమేట్ గోల్ అయితే పాలిటిక్సే. మోటివేషనల్ స్పీకర్ అవ్వాలని కూడా చాలా ఇష్టం అనమాట. అంటే ప్రస్తుత రోజుల్లో చూస్తూ ఉంటే ఈ సమాజంలో ఒకవైపు యాక్సిడెంట్లు ఎక్కడికెక్కడే జరుగుతూ ఉన్నాయి. నిన్న చూస్తే తెలంగాణలో బస్సు యాక్సిడెంట్, అలాగే మనం చూసుకుంటే మన ఇక్కడ కాశీబుగ్గలో దేవాలయంలో యాక్సిడెంట్, అంతకుముందు చూసుకుంటే తిరుమల తిరుపతి దేవస్థానం. ఇదంతా కూడా ఎలా చూడాలి? ఏంటి ఇప్పుడు ఫ్రీ బస్సు అని పెట్టారు. ఫ్రీ బస్సు పెట్టిన తర్వాత ఈ దేవాలయాలకు వెళ్ళడం కానీ, లేదంటే క్యాంపులు వెళ్ళడం కానీ అధికంగా ఉంటున్న నేపథ్యం. దీన్ని ఎలా చూడాలి ఏంటి? ఇప్పుడు మీరు చెప్పిన అంశాలైతే అంటే ఫ్రీ బస్సు అననేది మాత్రం కానే కాదు. ప్రభుత్వాల వైఫల్యం అనేది ఖచ్చితంగా కనపడుతుంది. ఇప్పుడు కంకర్ లోడ్ దాంతోటి ఇక్కడ తెలంగాణలో అయితే యాక్సిడెంట్ అవ్వడం జరిగింది. వాటికి పర్మిట్లు ఎంతున్నయి? లోడ్ ఎంత? స్పీడ్ లిమిట్ ఎంత? వాటికసలు పర్మిషన్స్ ఉన్నాయా లేదా? లేకపోతే ఇప్పుడు మొన్న ట్రావెల్స్‌లో ఫైర్ యాక్సిడెంట్. అసలు స్లీపర్ బస్సులకి అనేది మన భారతదేశంలో ప్రజాస్వామ్య దేశమై వాటికి పర్మిషన్ ఉండడం అనేది లోపాలు. కేవలం రాజకీయ నాయకులు మాత్రం ఈ వ్యవస్థలో ఉండడం వల్ల చాలా పెద్ద తప్పిదాలైతే జరిగిపోతూ ఉన్నాయి. డబ్బు అనేది ఇక్కడ మెయిన్ ఎజెండాగా కనిపిస్తూ ఉందనమాట. డబ్బే అన్నిటిని మారుస్తుంది. ఏ రాజకీయ నాయకుడైనా గానీ డబ్బులు పంచడం, మళ్ళీ దాన్ని వ్యాపారంగా మలుచుకోవడం వల్లే ఇంత పెద్ద తప్పిదాలైతే జరుగుతూ ఉన్నాయి. ఈ రోజున ఇప్పుడు తెలంగాణలో జరిగిన బస్ యాక్సిడెంట్‌లో అసలు స్పీడ్ లిమిట్ ఎంతుంది? అక్కడ వైఫల్యాల గురించి కాకుండా మాక్సిమం మీడియా రంగం మొత్తము లేకపోతే సోషల్ ప్లాట్‌ఫార్మ్ మొత్తం ఒక ముగ్గురు ఆడపిల్లలు చనిపోయారు. వాళ్ళు చనిపోయారని ఒక ఎమోషనల్‌గా పోస్టులు పెడుతున్నారు గానీ, అక్కడ తప్పెంతుంది, లోతెంతుంది అని చెప్పే మీడియా వ్యవస్థలు ఉన్నాయి ఎంతో కొంతో. వాటిని ఫార్వర్డ్ చేసేవాళ్ళు చాలా తక్కువున్నారు. ఎవరైతే ఎమోషనల్ కంటెంట్ పెడుతున్నారో, లేకపోతే దాన్ని మార్చి పెడుతున్నారో, నిన్న ఒక ఆవిడ చెప్తున్నారు కంకర తీయండి అని అంటుంటే చాలా మందైతే వీడియోలు తీస్తున్నారంట. సామాజిక స్పందన కూడా ఉండాలి. మార్పనేది ఉండాలి. ఇది సోషల్ మీడియా ద్వారా కూడా సాధ్యం అవుతుంది. ఆ దిశగానే నా అడుగులైతే వేస్తూ ఉన్నాననమాట. ఓకే. అంటే ప్రస్తుతం చూసుకుని మన ఉమ్మడి విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి చూసుకుంటే గతంలో కురుపాం కాన్స్టిట్యున్సీ పరిధి కావచ్చు, సాలూరు కాన్స్టిట్యున్సీ పరిధిలో కావచ్చు, ఎంతోమంది గిరిజన విద్యార్థులు అయితే చనిపోయిన పరిస్థితి కనిపించింది. ఎందుకంటే చూస్తూ ఉంటే ఆ ప్రాంతంలో పిల్లలకి అక్కడ హాస్టల్లో సరైన ఫుడ్డు, దానికి సంబంధించిన మౌలిక వసతులు లేక వాళ్ళంతా కూడా
పచ్చకమరల వ్యాధితో బాధపడుతూ చనిపోయిన పరిస్థితి కనిపించింది. వాళ్ళకైతే ఎక్స్‌గ్రేషియో కూడా సరిగా ఇవ్వలేదంటూ కూడా పలు విమర్శలు అయితే చేశారు. నిన్న కూడా మాజీ డిప్యూటీ సీఎం పీడీకి రాజన్న ద్వారా కూడా వాళ్ళకి నివాళులు అర్పిస్తూ ఒకవైపు డిమాండ్ కూడా చేసిన పరిస్థితి కనిపించింది. దీన్ని ఎలా చూడాలి? ఎక్కడెక్కడో జరిగిందంతా కూడా లక్షల రూపాయలు వాళ్ళకైతే ఎక్స్‌గ్రేషియో ప్రకటిస్తున్నారు. ఈరోజు పిల్లలు కోల్పోయినటువంటి కుటుంబాలకి ఎందుకు ఈ విధంగా జరుగుతుందంటూ కూడా చెప్తారు. దీన్ని ఎలా చూడాలి? నా సోషల్ ప్లాట్‌ఫామ్ అయితే మెయిన్‌గా ఇటువంటి వాటి గురించే స్పందిస్తూ ఉంటుంది. ఎక్స్‌గ్రేషియా మీరన్నారు కొంత ప్రకటించిందని. అసలు గిరిజన విద్యార్థులు చనిపోతే ఈ రోజుకి 17 మందికి ఎటువంటి డబ్బులైతే ప్రకటించలేదు ప్రభుత్వం. ఖచ్చితంగా ప్రభుత్వం నిర్లక్ష్యం. ఈ ప్రభుత్వం ఉందని నేనైతే చెప్పట్లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా సరే రూ. 33 ఒక రోజుకి ఒక విద్యార్థికి ఇస్తున్నారు. అంటే ఒక రూ. 13 రూ. 10 ఒక పూటకి రూ. 10 ఈ రోజున ఏమొస్తుంది ఒక విద్యార్థికి? పోనీ హాస్టల్ వార్డెన్ అడుగుదాము, ప్రశ్నిద్దాము, సరైన వసతులు, సదుపాయాలు లేవన్నా గానీ ప్రభుత్వమే ఇవ్వట్లేదు. ఆ బిల్లులు పెట్టుకోవాలన్నా గానీ 2, 3 సంవత్సరాలకైతే వస్తూ ఉన్నాయన్నమాట డబ్బులు. అంటే ప్రభుత్వమే అంటే విద్యార్థుల సంక్షేమం కోసమైతే డబ్బులుండవన్నమాట. వారు చనిపోయాక 15 లక్షలు, 10 లక్షలు ఇవ్వడం అన్నమాట. మీరు అడిగిన అంశాలను బట్టి ఈరోజు విజయనగరంలో ఎన్నో చోట్ల రోడ్లు పెద్ద పెద్ద గుంతలే. కేఎల్పురంలో అయితే ఎంత పెద్ద లారీలు, వెహికల్స్ తిరుగుతూ ఉంటాయో ఆర్ఎండ్బి రోడ్ అనమాట అది. అంత పెద్ద ప్రమాదంగా ఉన్నటువంటి రోడ్డును పట్టించుకోవట్లేదు. ఏదైనా యాక్సిడెంట్ అయ్యి ఎవరైనా చనిపోతే మాత్రం ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తారు. ఇదంతా ప్రభుత్వాల తప్పిదాల వల్లే జరుగుతుంది. ఎవరైనా కానీ ప్రభుత్వాలైతే అంటే ప్రజలు కూడా మారాలి అనేది ఇంకొక కోణం ఉందంట. డబ్బులున్న వాళ్ళకి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చి వాళ్ళకే జేజేలు కొట్టి వాళ్ళకే ఓట్లయితే వేస్తూ ఉన్నారు. ప్రజలు కూడా ఒకవైపు నుంచి మారితే ఖచ్చితంగా వ్యవస్థలు అయితే మారుతూ ఉంటాయి. సో చూసాం కదా, ముఖ్యంగా చూసుకుంటే ఒకటే చెప్పుకోవాల్సిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఏదైతే విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నటువంటి కొంతమంది ఉన్నారు. అందులో ఒక వ్యక్తిగా ఈరోజు విజయనగరం విజయలక్ష్మి అయితే మాత్రం ముందున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఇదే క్రమంలో ఈరోజు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్కి ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఒకటే చెప్తున్నారు. సామాజికంగా ఉన్నటువంటి అంశాలను పరిగణనలో తీసుకుని ప్రతి ఒక్క అంశం పైన కూడా స్పందించడమే నేను ముందుకు వెళ్తానంటూ కూడా మనతో పాటు చెప్పుకొస్తున్నారు. అదే క్రమంలో చూసుకుంటే ఈరోజు ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో జరిగినటువంటి అంశాలను కూడా కీలకంగా తీసుకొని దీనిపైన మరిన్ని వివరాలు కూడా మనతో పాటు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపించాయి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.